హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తిరునావలై అరుణాచలేశ్వర స్వామి గుడిని అయితే ఈరోజు మీకు క్లీన్గా చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది సౌత్ గోపురము. సౌత్ గోపురం లోపల ఎంట్రన్స్లో మనము ఇక్కడ నుండి నేను వీడియో అయితే కంటిన్యూగా మీకు చూపించాను చూడండి. ఇది సౌత్ గోపురం చూస్తున్నారు కదా. ఇక్కడ నుండి లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇంకొక గోపురం అయితే ఉంటుంది. ఈ గోపురం కూడా క్లీన్గా చూడండి. లోపలికి వచ్చిన వెంటనే సౌత్ గోపురం దగ్గర నుండి లోపలికి వచ్చిన వెంటనే ఈ గోపురం అయితే ఉంటుంది. దీని కింద మనం డైరెక్ట్గా కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా లోపల పంపిస్తుంటారు. లేదు జనాలు ఎక్కువ ఉన్నారు అంటే ఈ లైన్లు అయితే ఉన్నాయి కదా, క్యూ లైన్లు, ఈ షెడ్లలాగా ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా, వీటిలో నుండి అయితే జనాలను అయితే పంపిస్తూ ఉంటారనమాట లైన్ ద్వారా. ఫుల్ మనకి కార్తీక మాసం అవ్వడం వల్ల ఫుల్ జనాలు అయితే ఉన్నారు. సో ఆల్రెడీ వీళ్ళు దర్శనానికి పోయి వస్తున్నటువంటి వాళ్ళు మీకు ఆడ లైన్లో కనిపిస్తున్నారు చూడండి, లోపల ఆ క్యూ లైన్లో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఫుల్ జనాలు ఉన్నారనమాట. యాక్చువల్గా క్యూలో వెళ్ళే వాళ్ళకైతే అక్కడ వాటర్, తర్వాత ఇక్కడ యువతల పక్క వచ్చేసి వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి అవైలబిలిటీ. సో ఇబ్బంది పడాల్సిండేది ఏం లేదు. వీళ్ళైతే దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు అవతల చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి దర్శనానికి వెళ్ళాల్సిన వాళ్ళు లైన్లో అయితే వెళ్తున్నారు. సో మనము ఇప్పుడు క్యూలో ఎట్లుందనేది ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి జనాలు అయితే ఇలా ఉన్నారనమాట, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు, డబల్ లైను. సో వాటర్ అయితే మనకి అక్కడక్కడ పెట్టింటారు, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు. ఇక్కడ మనము సౌత్ గోపురం దగ్గర నుండి ఈ రూట్లో అయితే వెళ్తున్నప్పుడు మనకి ఇంకొక గోపురం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఈ గోపురం చూడండి, ఈ గోపురం దగ్గర నుంటే మనకు అర్థమైపోతుంది. సో మనం ఈ గోపురం ఎదురుగానే లోపలికి ఎంట్రీ అయితే అంటే లైన్ అయితే ఎంట్రీ తీసుకుంటారనమాట. చూడండి గోపురం కట్టడాలు అయితే భలే కట్టినారు అబ్బా, అసలు బా ఏమి కట్టడాలు చూడండి. ఆ లైటింగ్ కూడా గోపురం మీద లైట్లు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. వైట్ డిఫరెంట్ కలర్స్ అయితే వేశారనమాట. సో ఇక్కడ నుండి ఈ గోపురం ఎదురుగానే మనం సౌత్ గోపురం దాటుకొని వస్తానే ఇక్కడ ఇంకో గోపురం ఉంటుంది కదా, ఈ గోపురం దగ్గర నుండి ఇలా అయితే ఎంట్రెన్స్ లోపలికి అయితే విడుస్తారు. ఇక్కడ నుండి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా ఇక్కడ నుండి ఫుల్ జనాలు, వీటి నుండి అయితే ఇంకా హెవీగా జనాలు. ఈ లైన్స్ అనేటివి లోపల వరకు దర్శనం ముగించుకొని వచ్చేంత వరకు కూడా మొత్తం లైన్ సిస్టమే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత డివైడ్ ఏమి ఉండదు. బయటకు వచ్చేటప్పుడు కూడా లైన్ సిస్టమ్తోనే బయటకు వస్తూ ఉంటారు. బయట వాతావరణం అంతా చూపిస్తున్నాను చూడండి. జనాలు వచ్చేవాళ్ళు, దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు, దర్శనానికి పోయేవాళ్ళు. బట్ లోపల కూడా కట్టడాలు అయితే భారీగా ఉన్నాయి చూడండి. లైన్లో ఎంతమంది ఉన్నారు చూడండి వెయిటింగ్లో. అసలు చాలాసేపు పడుతుందంట దర్శనం కూడా, 5 నుండి 6 గంటల సేపు మ్యాక్సిమం టైమింగ్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు భక్తులు కూడా. ఈ గోపురాలు చూడండి, చిన్న చిన్న గోపురాల మీద లైటింగ్ చూడండి ఎంత బాగా చేంజ్ అవుతుందో. నీట్గా అయితే చూపిస్తున్నాను మీకు. బయట వీళ్ళంతా దర్శనానికి పోయి వచ్చేసి కూర్చొని ప్రసాదం తింటూ, ఇక్కడే లడ్లు కూడా దొరుకుతాయి ఇటు సైడు లెఫ్ట్లో చూడండి. అక్కడ అయితే లడ్లు అయితే దొరుకుతుంటాయి, ప్రసాదము, అవి పులిహోర అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుండి మనం మళ్ళీ ఎగ్జిట్ అనమాట, ఇక్కడ నుండి బయటికి వెళ్ళే దారి. అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసి కొద్దిసేపు ప్రసాదం తిని కూర్చొని దాని తర్వాత ఇక్కడ నుండి అయితే బయటికి వెళ్తారు. ఇక్కడ బయటికి వెళ్ళే దారిలో వచ్చేసి మనకి ఇక్కడ అప్పుడే చూపించాను కదా గోపురము, ఆ గోపురం అనమాట ఇది. ఈ గోపురం దగ్గర నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, వే టు ఎగ్జిట్ అనమాట. ఇట్లా అయితే బయటికి అయితే సేమ్ మనం అప్పుడే వచ్చాము కదా సౌత్ గోపురం దారి, అదే దారిలోనే అంటే క్యూ ద్వారా లోపలికి అయితే వెళ్ళాలి, అదే దారం ద్వారా బయటకు అయితే రావాలి. సో ఇక్కడ మీరు దీపాలు పెడుతున్న వ్యక్తుల్ని చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అయ్యే ముందర రాజగోపురం ఎదురుగా అయితే ఇక్కడ దీపం పెట్టేసి వాళ్ళ కోరికల్ని ముక్కొని, మనసులో వాళ్ళ కోరికను అనుకొని ఇక్కడ దీపం పెట్టేసి ఇక్కడి నుండి స్టార్ట్ అవుతారనమాట. రాజగోపురం దగ్గర నుండి గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అవుతారు. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు గిరి ప్రదక్షిణానికి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మరి గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఒక దీపం వెలిగించి అక్కడికి ఎండ్ చేసినట్టు, అంటే గిరి ప్రదక్షిణ ముగించినట్టు. సో మనమైతే గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందర ఫుడ్ అయితే తినేసి బయలుదేరాం. ఎందుకంటే సెంటర్లో చాలా నీరసం వచ్చేస్తుంది, 14 కిలోమీటర్లు నడచాలి కదా. చూడండి నైట్ నడిచేటప్పుడు కూడా ఫుల్ జనాలు ఉంటారు. మనకేమి ఇబ్బంది ఏమి ఉండదు, దావలో మనకి అన్నీ వాటర్ గీటర్ అన్నీ ఫుడ్ గిడ్ అన్నీ దొరుకుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. రోడ్లు కూడా మీకు నీట్గా ఉంటాయి. సో జనాలు అయితే పోతూనే ఉంటారు, నైట్ అంతా నడుస్తూనే ఉంటారు, ఇబ్బంది పడాల్సిండే పనే ఉండదు. అదే కొంచెం కాళ్ళ పెయిన్స్ అయితే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే 14 కిలోమీటర్లు నడిచాలి కదా. సో ఒక్కొక్క
లింగాన్ని కూడా మిస్ చేయకోకుండా మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లింగాల్ని మాత్రం మిస్ చేయొద్దండి. మీకు లాస్ట్లో మ్యాప్ అయితే ఇచ్చాను నేను, ఎన్ని లింగాలు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, ఏమి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ట్ మ్యాప్ ఇచ్చాను. ఆ మ్యాప్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గిరి ప్రదక్షిణ టైంలో వచ్చేసి మనకి అక్కడక్కడ జింకలు కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను ఫోటో తీసుకొని జింకలతో కూడా వీడియోలో పెట్టాను చూడండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాయిన్లు నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు మనసులో కోరుకొని ఒక కాయిన్‌ని నిలబెట్టడానికి అయితే ట్రై చేస్తారు. ఈ కాయిన్ నిలబడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందనేది ఇక్కడ నమ్మకం అనమాట. మనం గిరి ప్రదక్షిణ చేసే రూట్‌లోనే ఇది వచ్చేసి దుర్వాస మహర్షి అనే ఒక టెంపుల్ దగ్గర అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు భక్తులు. అది దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్వామివారిని చూస్తున్నారు కదా, ఇక్కడైతే రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో అక్కడ మరి దారాలు అవి ఇవి ఏమైనా కావాలన్నా కానీ ఎక్స్ట్రా కూడా ఉంటాయి. వాటికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా శివుణ్ణి, ఇక్కడ శివలింగం మొత్తము రుద్రాక్షలతో డిజైన్ చేశారనమాట. ఇక్కడ రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు. మనకి వేరే దారాలు అలాంటివి ఏమన్నా అదే యంత్రాలు అలాంటివి ఏమన్నా కావాలన్నా కానీ దొరుకుతాయి. బట్ వాటికి వేరే ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ స్వామివారు అయితే చూడండి, ఇవి రుద్రాక్షలు అనమాట. రుద్రాక్షలు మనకి ఫ్రీగా ఇస్తూ ఉంటారు. పూజకు పెట్టిండే రుద్రాక్షలు స్వామివారికి వేశారు కదా, అప్పుడే చూసారే, అలాంటి రుద్రాక్షలు అయితే ఫ్రీగా ఇస్తుంటారు. పంచముఖి రుద్రాక్షలు ఇవి. ఈయన గురువు గారు అయితే మనకి రుద్రాక్షలు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. దారాలు అలాంటివి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే వాటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని వచ్చే లోపల గిరి ప్రదక్షిణ అయిపోయింది. నాకు టైర్డ్ అయిపోయింది. సో మ్యాప్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి మ్యాపు. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.